మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ తులారాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. తులారాశి వారికి సంబంధించి శని రఘుల యొక్క సమసప్తమానికి సంబంధించి ఏదైతే 30 సంవత్సరాల తర్వాత మూల త్రికోణం స్వక్షేత్రం తన సొంత ఇంట్లోకి వెరీ స్ట్రాంగ్ఫుల్గా అడుగుపెట్టిన శని భగవానుడు 2023 జనవరి నుంచి కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉండటం, అదే ఈ తులారాశి వారికి సంబంధించి ఆయన షష్టమ స్థానంలో కుంభరాశిలో గోచారంలో ఉండటం. సో ఇక్కడ శని డైరెక్ట్గా కుంభరాశి నుంచి శత్రుక్షేత్రం రవి ఇంటిని సింహరాశిని చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ శత్రుక్షేత్రం అన్నది ఆయనేమో హౌస్ ఆఫ్ డార్క్నెస్, ఈయనేమో హౌస్ ఆఫ్ బ్రైట్నెస్. ఆయన అంధకారానికి అధిపతి అయితే ఈయన వెలుగుకి అధిపతి. సో సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్షన్ అండ్ లిమిటేషన్ ప్లానెట్, డిలే ప్లానెట్. రవి ఇస్ ద అథారిటేటివ్ ప్లానెట్, ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్. అథారిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇక డిలే ఏముంటుంది చెప్పండి. రాజు తలుచుకుంటే పని ఎప్పుడంటే అప్పుడు అవ్వాలి. సో ఇలాంటి రెండు గ్రహాల యొక్క పరస్పర వీక్షణ ఇప్పుడు మనకి చూస్తే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది విషయానికి మనకు వస్తే కనుక, శని భగవానుడు 5th హౌస్లో న్యాచురల్ ట్రాన్సిట్లో కుంభరాశిలో ఉంటున్నారు 2023 జనవరి నుంచి కూడా. సో వీళ్ళు ఎప్పుడైతే శని ఇక్కడ 5th హౌస్లో ఆయన ఉంటూ డైరెక్ట్ ఆస్పెక్ట్ 11th హౌస్ని శత్రుక్షేత్రాన్ని చూస్తూ ఉన్నారో, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా అంటే వీళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నేను ఇంత క్రియేటివ్ వర్క్ చేస్తున్నా, నేను ఇంత క్రియేటివ్గా పని చేస్తున్నా, ఇంత క్రియేటివిటీ చూపిస్తున్నా, కానీ నాకేదా గుర్తింపు చాలా కష్టపడాల్సి వస్తుంది. వీళ్ళకి వీళ్ళంత క్రియేటివిటీ చూపించినా దాని నుంచి వీళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు రికగ్నేషన్ పొందాలంటే, ఎందుకంటే అది శత్రుక్షేత్రం అయింది. ఏంటి ఇంత 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 క్రియేటివిటీ ఉండి నేను ఇంత 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 పేరు తెచ్చుకోవడానికి ఇంత కష్టపడాలా అన్నట్టు ఉంటుంది. సేమ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంతే. ఏదైనా దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎస్ నేను పెట్టింది బెటర్ ఇన్వెస్ట్మెంటేనే అని మీరు అనుకున్నప్పటికీ కూడా అది అక్కడ 11th హౌస్ ఆస్పెక్ట్ అవటం వల్ల, శత్రుక్షేత్రం చూడటం వల్ల మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ప్రాఫిట్స్కి సంబంధించి గెయిన్స్కి సంబంధించి అతి కష్టం మీద దీంట్లో ఇంత ఇంత ప్రాఫిట్ పొందడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందిరా నాయన నాకు నిజంగా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో అలాగే మీ సంతానానికి సంబంధించి తీసుకునే డెసిషన్స్, అలాగే మీ సంతానం కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత టాలెంటెడ్ అయినా వాళ్ళ ఎదుగుదలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు కూడా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ప్రాపర్టీస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసింది కానీ, వెహికల్ రిలేటెడ్గా కానీ, మీ స్థిరాస్తులకి సంబంధించి మీరు ఏదైనా అమ్మకం కొనుగోలు చేసినా దానిలో వచ్చే ప్రాఫిట్కి సంబంధించి కానీ 2023 జనవరి నుంచి కూడా ఇంతపాటి లాభం పొందాలంటే అంత కష్టపడాలా అన్నట్టే ఉంటుంది పరిస్థితి. సో ఇక్కడ చూస్తే మెయిన్గా ఏంటంటే రవి ఇప్పుడు 2023 జనవరి నుంచి కూడా శని యొక్క ఆస్పెక్ట్ రవి ఇంటి మీద ఉంది. సో మళ్ళీ ఇప్పుడు రవి సింహరాశిలోకి ఓన్ హౌస్లోకి 11th హౌస్లోకి వచ్చి ఉన్నారు. ఇక్కడ 11th హౌస్లోకి వచ్చి ఉన్నారు. మరి సో ఎప్పుడైతే ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా రవి కూడా 11th హౌస్లోకి రావటం, ఆయన కూడా స్వక్షేత్రంలోనే ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు నిలదీయాలి, ఎందుకు నాకు రికగ్నేషన్ రావట్లా, ఎందుకు నాకు గుర్తింపు రావట్లా అని మీ హైయర్ అథారిటీస్ కానీ, నాకు ఎందుకు శాలరీ హైక్ పడట్లా, ఎందుకు దీనిలో ఏం తక్కువైందని దీనిలో ప్రాఫిట్ రాలా, ఏం తక్కువైంది దీనిలో మనకి లాభం రాలా అనే విషయాల్లో ఇక్కడ మీ ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లోనూ మీ ఎక్స్పెక్టేషన్కి సంబంధించిన విషయాల్లోనూ ఒక టగ్ ఆఫ్ వార్ లాగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఎందుకంటే లావాదేవీ లాభస్థానంలోకి వచ్చాడు. సో ఎందుకు ప్రాఫిట్ రావట్లా, ఎందుకు లాభం రావట్లా, ఎందుకు గుర్తింపు రావట్లా, ఎందుకు రికగ్నైజేషన్ రావట్లేదు, ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది అనే విషయాల మీద మెయిన్గా ఇదే టైము, ఈ టైంలోనే అడగాలి. ఉద్యోగం చేసి ఉంటారు, ఎందుకు నాకు గుర్తింపు రావట్లేదు, అది ఎందుకు నాకు శాలరీ హైక్ రావట్లేదు. సో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో మీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి దానిలో వచ్చే ప్రాఫిట్కి మధ్య దానికి సంబంధించిన విషయాల్లో కొంత డిస్ప్యూటేటివ్గా కానీ, సో మొత్తానికి మీ ఇన్వెస్ట్మెంట్స్కి, మీ ప్రాఫిట్స్కి, సంతానానికి, వాళ్ళ ఎదుగుదలకి, సో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి, దాని నుంచి వచ్చే ప్రాఫిట్ అండ్ గెయిన్స్కి మధ్య ఒక టగ్ ఆఫ్ వార్ అనేది మనం ఇక్కడ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు చూసే ఆస్కారాలు ఉన్నాయి. సో అది ఇది ఎప్పుడు
ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఉండొచ్చు అనేది వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఆ విషయం. సో మొత్తంగా తులారాశి వాళ్ళకి సంబంధించి శని రవుల సమసప్తమం, ఇక్కడ 5th హౌస్లో శాటర్న్, 11th హౌస్లో రవి. గెయిన్స్కి, మీ ఎక్స్పెక్టేషన్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి, గెయిన్స్కి, లవ్ లైఫ్కి అండ్ ఇక్కడ మీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్కి మధ్య, సంతానానికి వాళ్ళ ఎదుగుదలకి, ఇలా అన్నిటికీ రిలేటెడ్గా ముఖ్యంగా మీరు పెట్టుకున్న ప్రాఫిట్ అండ్ గెయిన్స్ లాభం మీద ఎక్కువగా ఆర్గ్యుమెంట్ అనేది ఈ 1 month ప్రెషర్గా నడుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.